హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమర్ ప్రదీప్ ఇంగ్లీష్ క్లాసెస్. మన ఛానల్ పేరు ప్రదీప్స్ ఇంగ్లీష్ గ్రామర్ నుంచి అమర్ ప్రదీప్ ఇంగ్లీష్ క్లాసెస్గా మార్చడం జరిగింది. సెర్చ్ ఆప్టిమైజేషన్లో కొంత ఇబ్బందిగా ఉంది కాబట్టి పాత ఛానల్ నేమ్ ఈ కొత్త పేరు అమర్ ప్రదీప్ ఇంగ్లీష్ క్లాసెస్గా మార్చడం జరిగింది. సో ఈరోజు క్లాస్లో మనం టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో రకాల గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ సెంటెన్స్ అనే దాని గురించి ముందు తెలుసుకోవాలంటే మనం ఆల్రెడీ ఫ్రేజ్, క్లాజ్, సెంటెన్స్ అనేటటువంటి ఒక వీడియో చేసాం. ఆ వీడియో ఎవరైనా మిస్ అయినట్లయితే పైన ఇన్ఫర్మేషన్ కార్డులో ఇస్తాను. మీరు ఆ వీడియో చూసిన తర్వాత ఇది కనుక చూసారనంటే మీకు వాట్ ఈజ్ సెంటెన్స్ అనేది అర్థమవుతుంది. ఈరోజు క్లాస్లో మనం సెంటెన్సెస్లో రకాలు, సో డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. సో వన్ ఆఫ్ ద క్లాసిఫికేషన్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ పార్ట్ 1 అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనం గమనించినట్లయితే ఈ మొదటి క్లాసిఫికేషన్ దేన్ని ఆధారంగా ఎప్పుడైనా క్లాసిఫై చేయాలనంటే ఏదో ఒక బేస్ ఉంటుంది కదా. సో ఈ విధమైన ఈ క్లాసిఫికేషన్లో బేస్ ఏంటి అని అంటే మీనింగ్. అర్థాన్ని బట్టి ఈ విధంగా సెంటెన్సెస్ని 5 రకాలుగా క్లాసిఫై చేయటం జరిగింది. ఈ 5 రకాల గురించి మనం బ్రీఫ్గా డిస్కస్ చేసుకుంటాం. మొదటిది వచ్చేసి డిక్లరేటివ్ సెంటెన్సెస్. వీటినే అసెర్టివ్ సెంటెన్సెస్ ఆర్ స్టేట్మెంట్స్ అని కూడా అంటారు. రెండవ రకం ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. మూడవ రకం ఇంపరేటివ్ సెంటెన్సెస్. నాలుగవ రకం ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఐదవ రకం ఆప్టేటివ్ సెంటెన్సెస్. ఈ విధంగా అర్థాన్ని ఆధారంగా చేసుకొని సెంటెన్సెస్ అనేవి 5 రకాలు: డిక్లరేటివ్, ఇంటరాగేటివ్, ఇంపరేటివ్, ఎక్స్క్లమేటరీ అండ్ ఆప్టేటివ్. ఈ ఒక్కొక్క దాని గురించి మనం బ్రీఫ్గా నేర్చుకుందాం. మొదటగా డిక్లరేటివ్ సెంటెన్స్. ఈ డిక్లరేటివ్ సెంటెన్సెస్ ఆల్సో నోన్ యాజ్ అసెర్టివ్ సెంటెన్సెస్ ఆర్ స్టేట్మెంట్స్. ఈ డిక్లరేటివ్ సెంటెన్సెస్నే అసెర్టివ్ సెంటెన్సెస్ లేక స్టేట్మెంట్స్ అని కూడా అంటారు. అసలు ఏంటి ఈ సెంటెన్సెస్ అంటే ద సెంటెన్స్ which declares or asserts a statement, feeling, opinion, incident, event, history or anything is called a declarative sentence. Declarative sentence ఏం చేస్తుందనంటే ఇక్కడ చూడండి, డిక్లేర్ చేయటం, అసర్ట్ చేయటం. ఓకేనా? సో ఏంటి అని అంటే ఒక ఫీలింగ్ని కానీ, ఒక ఒపీనియన్ని కానీ, ఒక ఇన్సిడెంట్ని కానీ, ఒక ఈవెంట్ని కానీ, ఒక చారిత్రాత్మక సంఘటన కానీ, దేన్నైనా కానీ, ఎనీథింగ్ దాన్ని డిక్లేర్ చేయటం లేకపోతే అసర్ట్ చేయటం. అర్థమవుతుంది కదా? ఆ విధంగా చేసేదాన్ని ఏమనంటారంటే స్టేట్మెంట్ లేక అసెర్టివ్ సెంటెన్స్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్స్ అని అంటారు. ఇది గుర్తుపట్టడం కోసం ఎలా అంటే సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. ఫుల్ స్టాప్ ఆర్ పీరియడ్. ఫుల్ స్టాప్ అంటే బ్రిటిష్ ఇంగ్లీష్, అమెరికన్ ఇంగ్లీష్లో పీరియడ్ అని అంటారు, రైట్? సో కాబట్టి సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. ఓకేనా? మరి ఎగ్జాంపుల్స్ చూస్తే టెండూల్కర్ ఈజ్ ఏ ఫేమస్ క్రికెటర్. చూడండి, సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది, ఫుల్ స్టాప్తో ఎండ్ అయింది. టెండూల్కర్ గురించి ఒక స్టేట్మెంట్ ఇది. ఐ పిటి యూ. చూసారా? సబ్జెక్ట్ అండ్ ఫుల్ స్టాప్. హీ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. ద బ్యాంక్ వాజ్ రాబ్డ్ ఎస్టర్డే. ఇండియా గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ గమనిస్తే మనకు అర్థమయ్యేది ఏమంటే ఇవి ఏం చేస్తున్నాయి అనంటే ఒక డిక్లరేషన్ ఇస్తున్నాయి, ఒక అసర్షన్ ఇస్తున్నాయి. ఓకేనా? సో కాబట్టి వీటిని గుర్తుపట్టేదానికి చెప్పాము కదా, సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతాయి, ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతాయి. ఓకే, ఇది వచ్చేసి దేని గురించి? డిక్లరేటివ్ సెంటెన్సెస్ ఆల్సో నోన్ యాజ్ అసెర్టివ్ సెంటెన్సెస్ ఆర్ స్టేట్మెంట్స్ గురించి. క్లియర్ ఫ్రెండ్స్?
సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమనంటే ఫీలింగ్ అండ్ స్ట్రాంగ్ ఫీలింగ్ డిఫరెన్స్ చూడాలి. సమ్ స్ట్రాంగ్ ఫీలింగ్స్ వచ్చినప్పుడు అప్పుడు మనం సో ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అది చూడాలి. జస్ట్ ఒక ఫీలింగ్ ఐపిటియు అని అంటున్నాం అనుకోండి, సో ఇది ఒక ఫీలింగ్ అని అనుకొని మళ్ళీ మనం ఇది స్టేట్మెంట్ కాదు అని అనుకునేదానికి లేదు. ఓకేనా, క్లియర్ వచ్చింది కదా. సో కాబట్టి డిక్లరేటివ్ సెంటెన్సెస్ ఆర్ అసర్టివ్ సెంటెన్సెస్ ఆర్ స్టేట్మెంట్స్ అంటే ఇవి. ఇట్ డిక్లేర్స్ సంథింగ్. ఓకేనా, కాబట్టి నెక్స్ట్ చూస్తాం ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. An interrogative sentence is one that asks a direct question and always ends in a question mark. ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఏం చేస్తుంది? ఆస్క్స్ ఏ క్వశ్చన్. క్వశ్చన్ అంటే తెలుసు కదా మనకి, ప్రశ్న. ఒక ప్రశ్న అడుగుతుంది. ఇది ఎప్పుడు కూడా దేంతో ఎండ్ అవుతుంది? క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది, రైట్? సో ఇప్పుడు the term interrogative sentence is another name for a question. క్వశ్చన్ అనే దానికి అనదర్ నేమే ఏంటంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని. కానీ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే నథింగ్ బట్ ఎ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ చూసినట్లయితే మనం ఈ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లో 3 టైప్స్ చూడొచ్చు మనం. ఒకటి ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్, డబుల్ హెచ్ వర్డ్ క్వశ్చన్స్, ఇంకోటి చాయిస్ క్వశ్చన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లో ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, డబుల్ హెచ్ క్వశ్చన్ వర్డ్స్ అని ఉంటాయి, మూడవది చాయిస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. వీటి గురించి మనం తర్వాత ఇంకొంచెం డీప్గా మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ వాట్ ఈజ్ వాట్ అనేది మనం నేర్చుకున్నామంటే సరిపోతుంది. ఓకేనా, ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అని అంటే చూడండి, సమాధానం ఎస్ కానీ నో కానీ ఉంటుంది. ఓకేనా, యాక్సిలరీ వర్బ్స్తో స్టార్ట్ అవుతాయి. చూడండి, ఈజ్ ఇట్ రైనింగ్ అని అంటే వర్షం పడుతుందా, వర్షం పడితే ఎస్ లేదంటే నో, అదే సమాధానం ఉంటుంది. కాబట్టి వీటిని ఏమంటారు? ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అని అంటారు. సెకండ్ టైప్ చూస్తే డబుల్ హెచ్ క్వశ్చన్ వర్డ్స్లో చూడండి, వాట్ ఈజ్ యువర్ నేమ్, దీనికి మనం ఎస్ ఆర్ నో అని రాయలేం. సో సమ్ మ్యాటర్ అనేది రాస్తాం, ఇది ఆన్సర్ అనేది ఉంటుంది. ఇది ఒక రకం. థర్డ్ వన్ వచ్చేసి ఈ క్వశ్చన్లోనే ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట, చాయిస్ ఉంటుంది. డూ యూ వాంట్ కాఫీ ఆర్ టీ, కాఫీయా టీయా అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది అని అంటే క్వశ్చన్లోనే ఉంటుంది. ఆ క్వశ్చన్లో ఉన్నటువంటి ఆన్సర్ అంటే దాన్ని మనం ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోవటం. ఓకేనా, డూ యూ వాంట్ కాఫీ ఆర్ టీ అంటే సో టీ తాగాలన్నాను అనుకోండి, ఐ వాంట్ టీ అని అంటాం. ఓకేనా, సో ఈ విధంగా ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని అంటే ఏం చేస్తుంది? ఒక క్వశ్చన్ అడుగుతుంది. ఈ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని మనం ముఖ్యంగా 3 రకాలుగా చేసుకున్నామంటే ఫస్ట్ది ఎస్ఆర్ నో క్వశ్చన్స్, రెండోది డబుల్ హెచ్ క్వశ్చన్ వర్డ్స్తో వచ్చేటటువంటి క్వశ్చన్స్, ఆ తర్వాత చాయిస్ క్వశ్చన్స్. ఇందులో ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ని ఏమని అంటారంటే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ విత్ యాక్సిలరీ వర్బ్స్ అంటారు. డబుల్ హెచ్ క్వశ్చన్ వర్డ్స్ని ఏమంటారంటే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ విత్ ఇంటరాగేటివ్ వర్డ్స్ అని అంటారు. వీటి గురించి మరలా మనం ప్రత్యేకంగా ఒక క్లాస్ అయితే తీసుకుంటాం. తర్వాత ఇంపరేటివ్ సెంటెన్స్. వాట్ ఈజ్ అన్ ఇంపరేటివ్ సెంటెన్స్? ద సెంటెన్స్ విచ్ ఈజ్ యూజ్డ్ టు కన్వే ఎ కమాండ్, ఎ రిక్వెస్ట్ ఆర్ ఎ ఫర్బిడెన్స్. ఒక కమాండ్ కానీ, ఒక రిక్వెస్ట్ కానీ, ఒక ఫర్బిడెన్స్. ఫర్బిడెన్స్ ఇన్ ద సెన్స్ ఎట్లా ఉంటుందంటే ఇది డోంట్ అలా వస్తుంది, చేయొద్దు అన్నట్లు వస్తుంది అన్నమాట. ఓకేనా, కమాండ్ని కానీ రిక్వెస్ట్ని కానీ ఒక ఫర్బిడెన్స్ని కానీ కన్వే చేసేటటువంటి సెంటెన్స్ని ఇంపరేటివ్ సెంటెన్స్ అని అంటారు. దిస్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఆల్వేస్ టేక్స్ ద సెకండ్ పర్సన్ యూ ఫర్ ద సబ్జెక్ట్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ద సబ్జెక్ట్ రిమైన్స్ హిడెన్. ఈ ఇంపరేటివ్ సెంటెన్స్లో ఎప్పుడు కూడా ఒకే సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ ఏంటంటే యూ అనేటటువంటి సబ్జెక్ట్, సెకండ్ పర్సన్ కదా యూ అంటే. అయితే ఈ యూ అనే సబ్జెక్టు బయటకి దాన్ని రాయాల్సిన అవసరం లేదు. ఎట్లానే ఎగ్జాంపుల్ చూసామంటే అర్థమవుతుంది. ఓపెన్ ద డోర్ అని అన్నాను. ఎవరినన్నాను ఓపెన్ ద డోర్ అని? ఈ ఎదురుగా ఎవరుంటే వాళ్ళు. అంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటి? యూ ఓపెన్ ద డోర్ అని అర్థం. మరి యూ ప్రత్యేకంగా రాయాల్సిన అవసరం లేదు. ఓపెన్ ద డోర్ చూడండి, కమాండ్ అని అనుకున్నాం అనుకోండి, ప్లీజ్ ఓపెన్ ద డోర్. సో దీన్ని రిక్వెస్ట్ అని అనుకున్నాం అనుకోండి, డోంట్ ఓపెన్ ద డోర్. సో దీన్ని ఏమనుకోవచ్చు? ఫర్బిడెన్స్.
అండ్ ఆఫ్ కోర్స్ ఇది కూడా ఒక రకమైన ఆర్డర్ ఆర్ కమాండ్ లాంటిది. ఓకేనా, అంటే ఇంపరేటివ్ సెంటెన్స్ మనకి ఎన్ని విషయాలు కన్వే చేస్తుందంటే ఒక కమాండ్ని కానీ, ఒక రిక్వెస్ట్ని కానీ, ఒక ఫర్బిడెన్స్ని కానీ మనకి తెలియజేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో కాబట్టి వీటిలో సబ్జెక్ట్ అనేది ఎప్పుడు కూడా ఏముంటుంది, యూనే ఉంటుంది. అయితే ఆ యూ అనే దాన్ని రాయరు, అది హిడెన్ అయి ఉంటుంది. అవును కదా. నెక్స్ట్ మనం చూస్తే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో వాట్ ఈజ్ అన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని అంటే ద సెంటెన్స్ విచ్ మేక్స్ సమ్ స్ట్రాంగ్ అండ్ సడన్ ఫీలింగ్స్. స్ట్రాంగ్ అండ్ సడన్ ఫీలింగ్స్. ఇది ఏం చేస్తుందంటే ఆ సెంటెన్స్ మనకి ఆ వ్యక్తి ఎవరైతే ఆ సెంటెన్స్ను పలికాడో ఆ వ్యక్తి యొక్క ఒక ఫీలింగ్ని మనకు తెలియజేస్తుంది. అర్థమవుతుంది కదా. సో చూస్తే ఏమేం ఫీలింగ్స్ అవుతున్నాయి, జాయ్, సారో, సర్ప్రైజ్, యాంగర్, ఇలాంటి ఎమోషన్స్ అనేవి వాళ్ళు పలికిన మాట ద్వారా లేకపోతే ఆ సెంటెన్స్ రాయబడి ఉంటుంది కదా దాని ద్వారా మనకి తెలుస్తుందన్నమాట. ఓకేనా, అలాంటి వాటిని ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అని అంటారు. ఓకేనా, ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ముఖ్యంగా 3 రకాలుగా స్టార్ట్ అవుతాయి. వాట్తో స్టార్ట్ అవ్వచ్చు, హౌతో స్టార్ట్ అవ్వచ్చు, లేదా ఎనీ ఇంటర్జెక్షన్తో స్టార్ట్ అవ్వచ్చు. వాట్తో కానీ హౌతో కానీ ఇంటర్జెక్షన్. సో మనం ఏంటంటే జస్ట్ కాన్సెప్ట్ మనం నేర్పిస్తున్నాం, డెప్త్లో వెళ్ళటం లేదు, తర్వాత మనం డీటెయిల్గా నేర్చుకుంటాం సింపుల్గా ఐడెంటిఫై చేయడం కోసం. వాట్తో కానీ హౌతో కానీ ఎనీ అదర్ ఇంటర్జెక్షన్తో కానీ ఏమవుతుంది, స్టార్ట్ అవుతుంది. చివరిలో ఏముంటుంది, ఎక్స్క్లమేషన్ మార్క్ అనేది ఉంటుంది. ఎక్స్క్లమేషన్ మార్క్ అనేది చివర. ఎక్స్క్లమేషన్ మార్క్ అంటే ఇది. రైట్ ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్స్ చూస్తే వాట్ ఏ బ్యూటిఫుల్ పెయింటింగ్ ఇట్ ఈస్. చూడండి, వాట్. ఓకేనా, తర్వాత హౌ ఫూలిష్ ఐ యామ్. హౌతో స్టార్ట్ అయింది, చూసారా, వాట్తో స్టార్ట్ అయింది, హౌతో స్టార్ట్. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ మన ఒకవేళ నాకైతే చిన్నప్పుడు బాగా గుర్తు 8th క్లాస్లో ఓ లుక్ ఎట్ ద మూన్ అనేటటువంటి ఒక పోయం ఉండేది. చూడండి, ఓ ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంది. ఓకేనా. సో కాబట్టి ఇంకా ఏమేమి ఉంటాయి ఎక్స్క్లమేటరీ వర్డ్స్ ఏమేమి ఉంటాయి అని అంటే అలాస్, ఓకేనా, బ్రావో. సో అవన్నీ కూడా ఉంటాయి. వాటితో కానీ స్టార్ట్ అవ్వచ్చు, వాట్తో కానీ హౌతో కానీ ఎనీ ఎక్స్క్లమేటరీ ఏమని చెప్పొచ్చు, వర్డ్ ఆర్ ఇంటర్జెక్షన్తో స్టార్ట్ అవ్వచ్చు. అలా స్టార్ట్ అయ్యే వాటిని ఏమంటారు, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని చెప్పి అంటారు. క్లియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూస్తే చివరిగా ఆప్టేటివ్ సెంటెన్స్. సో ఆప్టేటివ్ సెంటెన్స్ అని అంటే ద సెంటెన్స్ విచ్ ఎక్స్ప్రెసెస్ ద సెన్స్ ఆఫ్ ప్రే, విష్, బ్లెస్సింగ్, కర్స్ ఈజ్ కాల్డ్ ఆప్టేటివ్ సెంటెన్స్. సో ఇది ఏం చేస్తుందనంటే సెన్స్ ఆఫ్ ప్రే, విష్, బ్లెస్సింగ్, కర్స్ అనేదాన్ని వాళ్ళ యొక్క చెప్పినటువంటి ఆ మాటలో ఆ సెన్స్ ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. మే యూ గెట్ వెల్ సూన్, మే గాడ్ బ్లెస్ యూ. చూడండి ఇక్కడ ఏముంది, ఒక ప్రే, మే యూ గెట్ వెల్ సూన్, మే గాడ్ బ్లెస్ యూ ఒక విష్ ఉంది, మే హీ డై సూన్. చూసారా, కర్స్ కూడా ఉంది, అంటే శాపం కూడా ఉంది. అయితే జనరల్గా ఏం చేస్తామంటే ఈ ఆప్టేటివ్ సెంటెన్స్లో మే అనేదాన్ని కొన్ని సందర్భాల్లో హైడ్ చేసేసి దాన్ని పలకకుండా, చూడండి గాడ్ బ్లెస్ యూ అనేది మనకి బాగా ఫెమిలియర్, గాడ్ బ్లెస్ యూ. సో కాబట్టి ఇక్కడ ఈ మేతో వచ్చేటటువంటివి ఇవి ఏం చేస్తాయి చెప్పండి, ఒక సెన్స్ మే గెట్ వెల్ సూన్ అంటే నువ్వు తొందరగా బాగుపడాలని నేను కోరుకుంటున్నాను, నా కోరిక, నా అర్థమవుతుందా, నేను దేవుడు దీవించునుగాక. శాపం కూడా ఇలాగనమాట. ఓకేనా. సో ఇది వచ్చేసి ఆప్టేటివ్ సెంటెన్స్. సో ఈ విధంగా సెంటెన్సెస్లో ఉన్నటువంటి రకాలు 5 రకాలు దేన్ని ఆధారంగా చేసుకొని చేసాం మనం, మీనింగ్ బేస్ చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్. సో మన క్లాస్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.